హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి, ఓకేనా? సో ఇందాక మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఒక క్లిప్పింగ్ అనేది వచ్చిందండి, సాక్షి వెబ్ పేజ్లో. ఒకసారి ఆ క్లిప్పింగ్ చూసుకుందాం మనం. ఎస్, సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కట్ ఆఫ్ 2024 అప్డేట్ అని చెప్పేసి ఇచ్చేసి, ఈసారి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100 అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చి దీనిపై ఏపీఎస్సి వర్గాలు అని మనకి మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ చూసుకుందాం, మనకి ఏపీఎస్సి ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ కొద్దిగా కఠినంగా వచ్చిందని అభ్యర్థులు అనుకుంటున్నారు. అయితే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ఎంపిక నిష్పత్తి 1:100 ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఇస్తున్నారు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఎలక్షన్ ఇయర్ కాబట్టి గవర్నమెంట్ కూడా రిస్క్ చేయదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సిలబస్ ఇచ్చారు, బట్ ఆ సిలబస్ ప్రకారంగా మనకి ప్రాపర్గా మెటీరియల్ ఏమైనా ఉన్నా బాగుండు. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, సొసైటీ వాళ్ళు సిలబస్ మెన్షన్ చేశారు. ఎవరైతే యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేసుకున్నారో వాళ్ళు ఆన్సర్ చేయగలిగారు. బట్ కొత్త స్టూడెంట్స్కి ఏంటంటే మార్కెట్లో ప్రాపర్ మెటీరియల్ లేదు. వాళ్ళెవరో వాడో వీడో ఎవరో కొత్త ఆథర్ ఎవరో బుక్ రాశాడని చెప్పేసి అది తీసేసుకుంటే దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది లేదు. సో మీరు ఎప్పుడైనా కానీ యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ రిఫరెన్స్గా పెట్టుకోవాలి. లేదు అనుకుంటే తెలుగు అకాడమీ బుక్స్ లేదా ఇంకేదన్నా అథెంటిక్ బుక్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఒకసారి మీ లైఫ్ రిస్క్లో పెట్టుకున్నారు అనుకుంటే మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చే నోటిఫికేషన్స్ కాదు. బికాజ్ ఇప్పుడు ప్రిలిమ్స్ సరే ఏదో అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 50% ఆఫ్ ద ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకొక 50% ఆఫ్ ద ప్రిపరేషన్ చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలాంటి టైంలో ఇంకా మీరు అసలు రిస్క్ చేయొద్దు. మీరు మెయిన్స్కి ఎవరైతే సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా యూపీఎస్సీ స్టాండర్డ్ సోర్సెస్ని రిఫరెన్స్గా తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి మీకు తెలియాలి అనుకుంటే యూపీఎస్సీ సోర్సెస్ ఎక్కువ ఫాలో అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు అందరూ మీ ఫ్రెండ్స్ని అడగండి, ఇట్లా యూపీఎస్సీలో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఏమైనా ఉంటే దాన్ని నాకు తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా మీరు అడిగితే తప్పేం లేదండి. ఎందుకంటే వచ్చిన అవకాశం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ 3 సంవత్సరాలకు వస్తుందో నోటిఫికేషన్, 4కి వస్తుందో, 5కి వస్తుందో తెలియదు, ఓకేనా? సో ఎవరైతే మనకి డైలమాలో ఉన్నారు, ఆల్రెడీ లాస్ట్ టైం సాక్షిలో చెప్పారు 30+ ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో ఒకవేళ 1:100 తీస్తే మనకి 25+ ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో 25+ ఉన్న వాళ్ళు కూడా మీరు మాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయితే పోయే నష్టం ఏం లేదండి. ఇప్పుడు ఫిబ్రవరి 25 నుంచి ఇప్పుడు వరకు మీరు చూసుకున్నట్లయితే మీరు ఎంత టైం వేస్ట్ చేశారో ఒకసారి మీరు ఆలోచించండి. డైలీ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో అందరికీ మెసేజ్ చేయడము, నేను క్లియర్ చేస్తానా లేదా, క్లియర్ చేస్తానా లేదా. మీరు ఇలానే ఈ డైలమాలో ఉంటే ఆల్రెడీ ఎవరైతే 50+, 60+, 70+ వచ్చిన వాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒక 1000 మంది ఉన్నా కూడా 1000 మంది మాత్రమే ఆ 1000 పోస్టులు ఏవైతే మనకు ఉన్నాయో, విచ్ మీన్స్ 905 రౌండ్ ఫిగర్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు వాళ్ళకి మాత్రమే వెళ్తాయండి. మీరు ప్రిపరేషన్ ఫేజ్లో ఒక్క డే లేట్ చేసుకున్నా కానీ ఇక్కడ నష్టపోయేది మీరే. మీరేదో ఆ వాట్సాప్లో లేకపోతే అక్కడ ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు అనుకుంటే నష్టపోయేది ఏం లేదండి. ఏదో ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది కదా, నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలు అనుకుంటే మీరు ఎప్పటికీ కూడా ప్రిలిమ్స్ మాత్రమే క్లియర్ చేస్తారు. ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ మాత్రమే మనకి మెయిన్స్ క్లియర్ చేసి ఒక జాబ్ కొట్టే కెపాసిటీ ఉంటుందన్నమాట. అండ్ ట్రస్ట్ మీ, దాంట్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈసారి గ్రూప్ 2 ర్యాంకర్స్ మీరు చూస్తారు కదా, ఆల్రెడీ యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇది పూల్ వేసి ఒక వాక్ లాగే అయిపోతుంది అనమాట. వాళ్ళకి చాలా కంఫర్టబుల్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్వాలిటీ చదువుకున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. మా అంటే ఏపీ హిస్టరీ ఒకటి వాళ్ళకి కొత్త, ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ చదువుకున్నారు, జస్ట్ ఏపీ ఎకానమీకి వాళ్ళు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మరి చూడండి, మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో కాంపిటీషన్ పెట్టుకోవాలంటే, వాళ్ళతో కంపీట్ అవ్వాలి అనుకుంటే ఈ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ సరిపోతుందా అంటే 100% సరిపోదు. అండ్ మెయిన్స్ పేపర్ కూడా దీనికన్నా టఫ్గానే ఖచ్చితంగా ఇస్తారండి, ఇది మాత్రం 100కి 100% షూర్. మళ్ళీ మెయిన్స్ కూడా టఫ్ వచ్చింది అని చెప్పేసి ధర్నాలు చేసిన ఏపీఎస్సీ ఏం చేయట్లేదండి. ఇప్పుడు మీరు మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ అప్పుడు పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి ధర్నాలు చేశారు. ఏం చేశారండి ఏపీఎస్సీ? పట్టించుకోలేదు. సరే అట్లీస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయినా పోస్ట్ పోన్ చేయాలి అన్నారండి, ఏం చేశారు? పట్టించుకోవట్లేదు, ఓకేనా? సో ఏపీఎస్సీ తన పని తను చేసుకెళ్తుంది, మన పని మనం చేసుకెళ్ళాలి. మీరేదో ఎక్స్క్యూజెస్ చూపించుకుంటే అది మీకు మీరు ఏదో ఆ, సాకులు చెప్పుకున్నట్టు, అంతేగాని మీ పేరెంట్స్కి ఏం చెప్పుకుంటారండి? ఇక్కడ మీరు ప్రిపరేషన్ అని చెప్పేసి వచ్చారు, మీకు ఇప్పుడు జాబ్ రాలేదు, మీ పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ ప్లాన్ బి అయినా ఉండాలి కదా మీకు. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షల మంది రాశారనుకుందామండి. 4 లక్షల మంది రాస్తే జాబ్ వచ్చేది 1000 మందికి. ఓకేనా, లేదా ఆ 905 మందికి వస్తుంది జాబ్. మరి మిగతా వాళ్ళు మీరు నెక్స్ట్ ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వాలని అట్లీస్ట్ ఆ ప్లాన్ బి అయినా చేసుకోవాలన్నమాట మీరు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ ఏ జోక్ అండి. ఎవరైతే సిన్సియర్గా డెడికేటెడ్గా డైలీ కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళు మాత్రమే క్లియర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఊరికే టైం పాస్కి ఏదో గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే రాదు. గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే పెట్టి పుట్టాలన్నమాట. అంటే మీరు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడితే మీకు అక్కడ లైఫ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ హ్యాపీ లైఫ్ ఉంటుంది, మంచిగా మ్యారేజ్ చేసుకోవచ్చు, తర్వాత గవర్నమెంట్కి కూడా సర్వీస్ చేసినట్టు ఉంటుంది మీ వైపు నుంచి. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ అండి ఇంకొకటి, ప్రిలిమ్స్లో చాలామంది ఇప్పుడు వేరే అకాడమీస్లో జాయిన్ అయ్యారండి. ఓకేనా. మీరు ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీరు కానీ ఇప్పుడు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు అకాడమీస్ చాలామంది ఫేక్గా ప్రాజెక్ట్ చేసుకుంటే, ఓకేనా, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, చాలా అకాడమీస్ ఫేక్గా ప్రాజెక్ట్ చేసుకుంటే అలా ఫేక్ ప్రొజెక్షన్ చేసుకోవడం వల్ల ఇక్కడ నష్టపోయేది ఒక స్టూడెంట్ అండి. వాళ్ళకి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, బాగానే ఉంది. తీసుకున్న డబ్బులకి న్యాయం చేయకపోతే ఇంకా అకాడమీ పెట్టుకొని వేస్ట్ అండి. ఓకేనా. ఎస్. సో మనం మనం ఏం చేసామో చెప్తానండి. నేను ఎందుకు హ్యాపీగా మన అకాడమీ గురించి చెప్పుకుంటాను అంటే, ఒకసారి మనం ఏం చేశానో చెప్తాను చూడండి. సో దట్ మీకే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దొంగ మాటలు చెప్పే అలవాటు మనకి లేదండి. ఓకేనా. దొంగ మాటలు చెప్పి స్టూడెంట్ల దగ్గర డబ్బులు దోచుకునే అలవాటు విఐపిఎస్ అకాడమీకి లేదు. తీసుకున్న ప్రతి రూపీకి కూడా న్యాయం చేసేలాగానే మన అకాడమీ ఉంటుందండి. ఓకేనా. సో మన మెయిన్స్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. దీని గురించి పక్కన పెట్టేస్తే ప్రిలిమ్స్కి మనం ఏం చేసాం అంటే, ప్రిలిమ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీడియో క్లాసెస్తో పాటుగా వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ యూపీఎస్సీ స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ ఇచ్చాం. ఓకేనా. సో ఈ వీడియో లెక్చర్స్ చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ మీకు కౌంట్ కనిపిస్తుంది చూడండి, 539 లైవ్ క్లాసెస్ చెప్పామండి మన అకాడమీ నుంచి. ఓకేనా. ఇట్స్ నాట్ ఎ జోక్. ఏ అకాడమీ కూడా స్టూడెంట్కి ఏదో 20-30 క్లాసులు చెప్పేసి డబ్బులు తీసుకొని మిమ్మల్ని దోపిడీలు చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకి బయట సొసైటీలో మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసే అకాడమీలే ఉన్నాయి, కానీ మేము జెన్యున్గా సర్వీస్ చేస్తున్నాం రా బాబు అంటే మమ్మల్ని నమ్మే వాళ్ళు ఒక్కలేరు. సో మీరు మమ్మల్ని నమ్మాలి అని మేము అనట్లేదు, మా రిజల్ట్తోనే మేము ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఓకేనా. సో చూడండి, 539 వీడియో లెక్చర్స్ చేశామండి. హిస్టరీ 96 వీడియోలు, జోగ్రఫీ 129 వీడియోలు, డైలీ లైవ్ క్లాస్ అండి ఇవన్నీ కూడా. తర్వాత సొసైటీ 100 వీడియోలు, మెంటల్ ఎబిలిటీ 68 వీడియోస్, కరెంట్ అఫైర్స్ 133 వీడియోస్. వీళ్ళకి క్లాసెస్తో పాటుగా అంటే ఈ క్లాసెస్లో రివిజన్తో పాటుగా ఎగ్జామినేషన్ ముందు మళ్ళీ రివిజన్ క్లాసులు పెట్టాం. జాగ్రఫీ రివిజన్ క్లాసు, హిస్టరీ, సొసైటీ, మెంటర్షిప్ ఇచ్చాము. ఓకేనా. దీంతో పాటుగా లాస్ట్ 1 వీక్ or 10 days మెడిటేషన్ సెషన్లు పెట్టాము. పెట్టి వీళ్ళకి మళ్ళీ క్వాలిటీగా 30 టెస్ట్ సిరీస్ ఇచ్చాం. కాబట్టి మన స్టూడెంట్స్ మ్యాక్సిమం మెంబర్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై చేశారు, అంటే మోర్ దెన్ 50 వచ్చినాయి. ఓకేనా. సో ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అండ్ మీరు కేవలం చూసుకుంటే ఇక్కడ మనకి ఈ 3 సబ్జెక్టులు చూసుకుంటేనే, ఓకేనా, గివ్ మీ ఎ సెకండ్. ఎస్, మీరు కేవలం ఈ 3 సబ్జెక్ట్స్ సొసైటీ, జాగ్రఫీ, ఓకేనా, మరియు హిస్టరీ, అట్లీస్ట్ మీరు మన అకాడమీ నుంచి 3 సబ్జెక్టులు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా మీకు 72+ క్వశ్చన్స్ వచ్చాయండి. ఓకేనా. మేమేం జోక్ చేయట్లేదు, మేమేమి ఫేక్ ప్రూఫ్లు పెట్టమండి. అదర్ అకాడమీస్ లాగా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఏదో పీడిఎఫ్లు ఎడిట్ చేసి పెట్టాల్సిన అవసరం అండి అంత అంత కర్మ అయితే మాకు పట్టలేదండి. ఓకేనా. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే బాధతో వస్తున్నాయి. ఒక స్టూడెంట్ ఒక అకాడమీలో జాయిన్ అయ్యి అక్కడ మోసపోయి మళ్ళీ మా దగ్గరకు వస్తున్నప్పుడు మాకు ఆ బాధ అనేది 100% ఉంటుంది. అంటే అక్కడ మోసం మోసం చేయడం ఎందుకండి డబ్బులు తీసుకొని బయట అకాడమీస్. మీరు అడగండి, మీ ఫ్రెండ్స్ని అడగండి, మీరు ఏ అకాడమీస్లో కోచింగ్ తీసుకున్నారు, లేదా ఎక్కడ టెస్ట్ సిరీస్ తీసుకున్నారో చెప్పండి రా. మరి అక్కడి నుంచి జెన్యున్గా వచ్చినాయా లేదా అని వాళ్ళని ఒకసారి అడగండి. ఓకేనా. అకాడమీస్కి కూడా కొద్దిగా బుద్ధి ఉండాలండి. మా అవకాశం దొరికింది కదా అని చెప్పేసి యూట్యూబ్లో ఫేక్ మాటలు చెప్పుకొని ఫేక్ ముచ్చట్లు చెప్పి స్టూడెంట్స్ దగ్గర డబ్బులు దోచుకొని ఏదో వదిలేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. ఓకేనా. నేనైతే మన అకాడమీ నుంచి అయితే అటువంటిది 100కి 100% జరగదండి. ఓకేనా. సో ఇవి చూడండి, విత్ ప్రూఫ్లు పెట్టామండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఇవేదో మేము పీడిఎఫ్ ఎడిట్ చేసింది కాదు, ఇది మన మన విఐపిఎస్ అకాడమీలో వీడియో ప్లే చేసేటప్పుడు కట్ చేసిన స్నిప్పింగ్స్ అండి అన్నీ కూడా. ఓకేనా. మీకు ప్రతిదీ కూడా అథెంటిక్ ప్రూఫ్స్ అన్నమాట. ఏ ఒక్క పీపీటీ లేదా ఏ ఒక్క పీడిఎఫ్ మీరు రాంగ్ అని ప్రూవ్ చేసిన 5 లక్షలు నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉండి ఈ అకాడమీని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే మీరే అర్థం చేసుకోండి. మాకు దొంగ ముచ్చట్లు చెప్పే అలవాటు లేదండి. ఓకేనా. జెన్యున్గా సర్వీస్ చేద్దామనే వచ్చాం మనం సొసైటీలోకి. బట్ బయట నమ్మకం లేదండి. ఎవరో 2000 కోచింగ్ ఇస్తాం, 3000 కోచింగ్ ఇస్తాం, మా పెద్ద పెద్ద అకాడమీలు అంటే ఆల్రెడీ మనం ప్రిలిమ్స్కి వెళ్ళి ఎంతో మంది మోసపోయారండి. మోసం చేయడానికి ఉన్నాయి బయట అకాడమీలు. ఓకేనా. చాలా బాధ అనిపిస్తుంది అండి. ఓకేనా. ఎస్. సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, మీరు కనుక ఓకేనా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మెయిన్గా మన క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి.
100కి 100% మన అకాడమీ నుంచి ఎఫర్ట్స్ పెడతారు. మీరు కూడా అదే 100% ఎఫర్ట్స్ పెడితే మీకు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చే విధంగా మన అకాడమీ తీసుకెళ్తుందండి. మీకు ఒకవేళ నమ్మకం లేదు, మన క్వాలిటీ చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీకు పోస్టర్ కనిపిస్తుంది. స్టోర్ సెక్షన్కి వెళ్తే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయండి. ప్రతి క్లాసు కూడా 3 నుంచి 4 క్లాసులు మనం ఫ్రీగా అన్లాక్ చేసామండి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షెడ్యూల్ ఇవన్నీ ఇచ్చాము, అది పక్కన పెడితే పేపర్ 1 ఉన్నది చూడండి. దీంట్లో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3 క్లాసులు అన్లాక్ చేశాను. మీకోసం 4వ క్లాస్ కూడా అన్లాక్ చేస్తున్నాను. మీరు మన క్వాలిటీ చూడండి. ఓకేనా. ఇంకా నమ్మకం లేకపోతే మన స్టూడెంట్స్నే డైరెక్ట్గా అడగండి, మేము మాట్లాడించడానికి కూడా రెడీగా ఉన్నాం. ఏది కూడా దొంగ ముచ్చట్లు చెప్పే అలవాటు లేదు, ఇది 100% అండి. ఓకేనా. క్వాలిటీ కూడా 4 వీడియోలు అన్లాక్ చేస్తున్నాను నేను మీ ముందే. 4 వీడియోలు కూడా చూడండి మీరు మొహమాటం లేకుండా. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 2 చూడండి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కూడా 4 వీడియోస్ అన్లాక్ చేస్తాను. చూసిన తర్వాత ఒక్క నిమిషం అండి. ఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒకసారి 4 వీడియోలు అన్లాక్ చేసుకున్నాము. ఎస్, చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా మన క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా మీకు అప్డేట్ అయిపోతుందండి. టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా మనం ఇచ్చేసాము. దాని ప్రకారంగా మీకు ఇక్కడ ఫోల్డర్ కనిపిస్తుంది చూడండి. టెస్ట్ సిరీస్ కూడా అప్డేట్ అయిపోతూ ఉంటుంది అకార్డింగ్ టు ది షెడ్యూల్. సో మీకు ఒకవేళ కంఫర్టబుల్గా ఉంటే, మీకు కోర్స్ మీద 20% డిస్కౌంట్ కావాలి అనుకుంటే అదే పోస్ట్ మీద ఒక నెంబర్ ఉంది చూడండి, 8985237565 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో. మీకు 20% కూపన్ కూడా అవైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బట్ మీ లైఫ్ మాత్రం రిస్క్లో పెట్టుకోకండి. నేను మన అకాడమీని 100% నమ్మాలి అని చెప్పట్లేదండి. మీరు నమ్మకం ఉంటేనే రండి. బట్ మేము మాత్రం మన స్టూడెంట్స్ని ఒక ర్యాంకర్ అయ్యే దిశగానే తీసుకెళ్తున్నాం. ఓకేనా. మీరు రండి, మా నుంచి 100% మేము ఎఫర్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మీ నుంచి కూడా 100% ఎఫర్ట్స్ ఇస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. ఒక మంచి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ మీకు లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి మీకు ఇది. ఓకేనా. మంచిగా యూజ్ చేసుకోండి. లేదా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతా అన్న ప్రిపేర్ అవ్వండి. లేదు నేను ఆల్రెడీ వేరే అకాడమీలోనే నాకు బాగుంది అనుకుంటే అక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ ప్రిలిమ్స్లో మోసపోయినట్టు ఇప్పుడు మోసపోతే మీ లైఫ్ అనేది 100% రిస్క్లో పడ్డది. పెద్ద పెద్ద అకాడమీలన్నీ యూట్యూబ్లో షో చేసుకున్నాయి మోటివేషనల్ వీడియోలు పెట్టుకొని, మా దగ్గర రండి రండి అన్నారు. వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్లు లేవండి. ఓకేనా. బ్రాండ్ని చూసి వెళ్ళకండి దయచేసి, ఫ్యాకల్టీస్ని చూసి వెళ్ళండి. మన దాంట్లో యూపీఎస్సీ ఫ్యాకల్టీ చెప్తున్నారండి. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా కంఫర్టబుల్గా అర్థమవుతాయి మీ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. ఓకేనా. ఇక దీనికి మించి నేనేం చెప్పలేదండి, మీ ఇష్టము. మీకు ర్యాంక్ కావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ మా దగ్గరే జాయిన్ అవ్వాలని నేను ఎప్పుడు చెప్పను. వి బిలీవ్ ఇన్ అవర్ క్వాలిటీ అండ్ వి బిలీవ్ ఇన్ అవర్ టీమ్ అండ్ వి బిలీవ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ అంతే. ఓకేనా. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.